అంటే మీరు విలన్ క్యారెక్టర్స్ చేస్తున్నారు అని మీరు చెప్తున్నారు. నా గెటప్ పోతుంది అని అవును. అంటున్నారు. హ్మ్. మిమ్మల్ని సుకుమార్ గారు హ్మ్. 'పుష్ప' సక్సెస్ మీట్ ఫంక్షన్‌లో హ్మ్. చూసి యాహ్! స్పెషల్‌గా మిమ్మల్ని లేపి మరి అవును. ఇతని లాంటి ఫేస్ ఎవరికీ ఉండదు. ఇతనిది చాలా అవును. డిఫరెంట్ ఫేస్. అవును. అవును. అందుకే ఇతన్ని నేను పెట్టుకున్న క్యారెక్టర్‌కి అవును. అని చెప్పడం అవును. జరిగింది. అవును. అది ఒక రకంగా హ్యాపీనెస్సే. అవును. కానీ మీ మదర్, ఫాదర్ బ్యాక్‌గ్రౌండ్ చూసుకుంటే అవును. వాళ్ళు డాక్టర్స్ అవును. చాలా సోషల్ వర్క్స్ చాలా అవును. చేశారు. చేశారు. అవును. పేదవారికి వాళ్ళకి వీళ్ళకి అవును. సహాయాలు చేశారు. అవును. మీరేమో విలన్ క్యారెక్టర్స్ చేస్తున్నారు. అవును. పూర్తిగా రేపులు, అవును. మర్డర్‌లు మండల్ అవును. అన్నీ ఆ! ఆహ్, ఇలాంటి ఆ! క్యారెక్టర్‌లు ఆ! చేస్తున్నారు. అంటే అసలు ఎలా అసలు ఎలా బయట చేస్తున్నారు? అంటే బయట ఎట్లానో రేపులు, మర్డర్‌లు, కిడ్నాప్‌లు చేయలేం కాబట్టి సినిమాల్లో చేయాల్సొస్తుంది కాబట్టి చేస్తున్నాను. అంటే బయట ఛాన్స్ వస్తే చేస్తారా? బయట ఛాన్స్ వచ్చినా చేయను. అందుకే హ్మ్. ఇక్కడే చేస్తే ఎలా ఉంటదని ఎక్స్‌పీరియన్స్ చేద్దామని చేస్తున్నా. అంటే ఓకే. నా రోల్స్ అలాగొస్తున్నాయి. జోక్స్ అపార్ట్. అండ్ హ్మ్. సుకుమార్ గారి గురించి చూస్తే, సుకుమార్ గారు అంటే నేను ఆయనతో వర్క్ చేశాను కాబట్టి, ఫర్ ఎగ్జాంపుల్ సుకుమార్ గారి దగ్గరికి ఒక రాయిని పట్టుకెళ్ళి ఆ రాయిని ఆయన ముందు పెడితే, హ్మ్. ఒక 15-20 డేస్‌లో ఆ రాయి కూడా నటించడం మొదలుపెడతది. హ్మ్. దట్ ఈస్ సుకుమార్ గారు. నీలో లేనిది పుట్టించి, నీతో అది చేయించి అవుట్‌పుట్ బయటికి తెస్తారు. సో, సుకుమార్ గారు అంటే ఒక్కొక్క డైరెక్టర్‌కి ఒక్కొక్క స్టైల్ ఉంటదండి. ఇప్పుడు 'హరీష్' గారిదొక స్టైలు, 'గోపి' గారిదొక స్టైలు, 'హను రాఘపూడి' గారిదొక స్టైలు. సుకుమార్ గారు ఆ ఆ ఆయన వే ఆఫ్ స్టైల్ అంటే 'పుష్పలో' మేము చేసాం కాబట్టి ఐ హావ్ సమ్ వెరీ, వెరీ గుడ్ ఎక్స్‌పీరియన్స్ విత్ హిమ్. అంటే మిమ్మల్ని ఒక రాయిని రత్నంలాగా మార్చాడంటారా ఆ సినిమాలో? అంటే నన్ను ఒక యాంగిల్‌లో అంటే నేను ఫర్ ఎగ్జాంపుల్ ఒక డైలాగ్ చెప్తే నేను ఈ రకంగా పెర్ఫార్మ్ చేయగలను. హ్మ్. ఇంతకన్నా ఇంక పెర్ఫార్మ్ చేయలేడు ఏ యాక్టర్. ద బెస్ట్ నేను ఇస్తున్నాను అనుకుంటాను. హ్మ్. కానీ సుకుమార్ గారొచ్చి క్రాంతి ఇది గాదు. ఇట్లా చెయ్యు అని చెప్పి ఆయన చేసి చూపించి నాకు చెప్తే, ఓహో! ఇది కూడా ఉందే. సో, డైరెక్టర్స్ ఆర్ వెరీ ఇంటెలిజెంట్ పీపుల్. అందుకనే మన చిన్నప్పుడు మనం చదువుకునేటప్పుడు మన గురువులు, టీచర్స్‌ని ఎలాగ వింటామో, ఇక్కడ కూడా డైరెక్టర్స్‌ని అలాగే వినాలి. సో, మనం ఒక 100 రకాలుగా థింక్ చేస్తే వాళ్ళు 1000 రకాలుగా థింక్ చేస్తారు. సో, సుకుమార్ గారు ఈజ్ అల్టిమేట్ అండ్ సుకుమార్ గారు 'పుష్పలో' నాకు ఛాన్స్ ఇవ్వడం వల్ల నేను ఈరోజు ఇండియాలో ఏ స్టేట్‌కెళ్ళినా అంటే తెలుగు స్టేట్స్‌లో మనకెట్లానో తెలిసిందే. బయట స్టేట్స్‌కెళ్ళినా ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా అరుణాచలమో, లేపోతే కాశీయో, అయోధ్యయో, కలకత్తా కాళీమాత టెంపుల్‌కెళ్తే అక్కడ లైన్‌లో జనాలు చూసి కూడా రపా, రపా, రపా అంటున్నారంటే సుకుమార్ గారు 'పుష్ప' ఫిల్మ్ ఇచ్చిన మైలేజ్ అది.